పంజాబ్ రైతులకు భరోసాగా ఉన్నాము. తెలంగాణలో కూడా నరేష్ గారు తెలంగాణలో కూడా రైతులు ఉన్నారు కానీ మీరు పర్టికులర్ గా ఒక పంజాబ్ ని ఒక ఢిల్లీని పర్సనల్ బిజినెస్ ఒకవేళ రాష్ట్రానికి బిజినెస్ అయితే ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి వర్షాలకు ప్రకృతి దాని వల్ల ఏపీలో జరిగితే మనం చాలా సహకరించినాం. అంటే తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్ అవసరం లేదా, తెలంగాణలో కరెంట్ అవసరం లేదా, తెలంగాణలో ఈ ఐటమ్స్ అవసరం లేదని కాదు, సహకరించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక చెప్తాను. అదే ఒక బ్యానర్ వేసుకొని తెలంగాణ మహిళనో లేదా తెలంగాణ బిజినెస్ ఫోరము, తెలంగాణ బిజినెస్ ప్రమోషన్ కోసము అందరినీ పిలుస్తున్నాము, బిజినెస్ తెలంగాణ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఒక బ్యానర్ పెట్టుకొని ఒక ఫోరం పెట్టుకొని మరి అందరినీ ఇన్వైట్ చేయాలి. ఎందుకు మీరు పర్సనల్ గా ఎందుకు తీసుకున్నారు? అక్కడ ఎందుకు వేరే బృందం ఎందుకు లేదు? మరి దేశంలో కేంద్రంలో వేరే దేశాల్లో ఎంతో మంది సహకారం అందించినప్పుడు ఆ ఫోరం పెట్టుకొని ఎందుకు తీసుకోపోలేదు? ఎందుకు మీరు ఎందుకు తీసుకోపోలేదు? ఓన్లీ నరేంద్ర మోదీ గారు మాత్రమే ఎందుకు పోయి సహాయం చేశారు? నరేంద్ర మోదీ గారు అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఉంటారు, అంబాసిడర్స్ ఉంటారు. ఒక సెకండ్ ఆగండి నరేష్ గారు, మీరు ఇందాక ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఇది సందర్భం కాదు, బట్ నేను అడుగుతున్నా. లోకేష్ గారు కేటీఆర్ గారికి కాల్ చేసి మాట్లాడడానికి ఎవరి ద్వారానో మాట్లాడిపిస్తే మాకేం అవసరం, అక్కడ రాజకీయ యుద్ధం జరుగుతుంది, మీరు మీ కేసుల్లో ఉన్నారు, మాకేం అవసరం, వై షుడ్ వి అనేది కేటీఆర్ గారు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఎన్నికల్లో ఒక రకమైన ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. ఇప్పుడు కవిత గారు అరెస్ట్ తర్వాత ఇదే టీడీపీనో చంద్రబాబు నాయుడు గారికో బీఆర్ఎస్ నాయకులు కాల్ చేస్తే ఇలాంటి మాటలు అక్కడి నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఈరోజు అదే కష్టం ఈరోజు బీఆర్ఎస్కి కూడా వచ్చింది. మీరు దీన్ని ఎలా చూస్తారు? కరెక్ట్గా 6 నెలల్లో సేమ్ సినిమా ఇటు నుంచి ఇటు తిరిగింది. ఒక్క నిమిషం వినండి. మేము చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే ఇంకెవరికో ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గర రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. వారు అన్న మాట తప్పుగా అర్థం చేసిరు, తప్పుగా చూపించారు. ఆ ఛానళ్ళ పేరు కూడా తెలుసు, అవి ఎందుకు మాట్లాడారో, ఏ రకంగా మాట్లాడారో, ప్రతి సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా విషయం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు, గుర్తు లేని వాటిని కూడా గుర్తు తెచ్చుకొని ప్రజల వైపు ఏ రకంగా మలుస్తా ఉన్నారు, చాలా సందర్భాలు చూసినాం మేము కూడా. అయితే అక్కడ అన్న మాట ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూస్ ఉంటే అక్కడ ధర్నాలు జరగాలి, అక్కడ కాకుండా కేవలం హైదరాబాద్ లో చేయడంలో హైదరాబాద్ శాంతి భద్రత సమస్యలు కుట్ర చేసి హైదరాబాద్ శాంతి భద్రత సమస్యలు వస్తే దీనికి మళ్ళీ మన బ్రాండ్ ఇమేజ్ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రాష్ట్రం ఉన్నటువంటి రాజకీయాల కోసం, ఇక్కడ రాజకీయాల కోసమే. ఎగ్జాక్ట్లీ కదా. మరి ఇప్పుడు కవిత గారి అరెస్ట్ కి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మరి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇది అవదా? ఆంధ్రప్రదేశ్ చేయట్లేము. తెలంగాణ గురించి మీరు ఆలోచిస్తే మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక రకంగా, మీరు గవర్నమెంట్ లో లేనప్పుడు ఒక రకంగా ఆలోచిస్తారా? లక్ష్మి గారు వినండి, మరి కంబైన్డ్ స్టేట్ గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వారు కూడా స్పందించాలని చెప్పి అంటలేము, వారు కూడా స్పందించాలి, వారు కూడా మాట్లాడాలని చెప్పి అంటలేము. ఇక్కడ తెలంగాణలో మాట్లాడాలని అనలేదు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు చేశారు. ఈ రోజు కూడా మీరు నిరసనలకు పిలుపునిస్తున్నారు. ఆ మధ్య వరికి ఉరి అంటూ అప్పుడు చేసినప్పుడు కూడా మీరు ఇదే గవర్నమెంట్ లో ఉండి మీరు అన్ని చోట్ల ఆందోళన చేశారు. ఈ రోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత ఇదే రాష్ట్రంలో మీరు నిరసనలకు పిలుపునిచ్చారు. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతినదా? ఇక్కడ ఉన్న గవర్నమెంట్కి ఇబ్బంది కాదా? ఇక్కడ తెలంగాణ అభివృద్ధికి డెవలప్మెంట్కి బ్రేక్ అవ్వదా? మరి ఆ ఫార్ములాని ఇక మీదట మరి బీఆర్ఎస్ అదే విధంగా కొనసాగిస్తుందా, ఆందోళన చేస్తుందా? సుజాత గారు మీరేమంటారు?